ప్రవర్ధనం యస్మాతు తస్మాతు శివం ఏష్యాతు అతః శాంతిం ప్రయచ్చమే. నమస్కారం చేసుకొని అటో తాంబూలం ఇటో తాంబూలం పెట్టేసేయండి. పెట్టేసేయండి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా సంస్మరణాత్ పుంసాం సర్వదా జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదైవ దైవ బలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియగం స్మరామి. యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః శ్రీర్విజయా భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే హస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు పరిశుచ్యతే. యజ్ఞేష వర్ధతే ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్కాపో జ్యోతిగుష్కాపో జోగుష్కాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాప. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి సింధు కావేర్యోజలేస్మిన్ సన్నిధిం కురు. భద్రాద కృష్ణవేణ్యాచ గౌతమి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. దేవతా పూజార్థం ధృతక్షేకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపవశ్రవస్తమోక్షరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సీద సాదరం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ రూపే సుముఖం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య మహాగణపతిదేవతా ప్రీత్యర్థే ప్రాణప్రతిష్ఠాపనాఖ్యే వినియోగః. యజమానస్య భారతృక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభయోషోపనే ముహూర్తే మహాజంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్య ద్విబ్రాహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्य ईशान्य प्रदेशे कृष्णा गोदावर्याः मध्यप्रदेशे आन्ध्रप्रदेशे भगवतालये ह्रींबिटे त्रिशक्ति देवता सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारे चान्द्रमानेन स्वस्य श्रीपराभावनं संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे कृष्णपक्षे षष्ठ्यां तिथौ इंदुवासरे शमनक्षत्रे पूर्वभाद्रा नक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषण श्रेष्ठायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं मम अनुकोंडि. पूर्व संकल्प गोत्राणां देस्यानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभयाैश्वर्याभिवृद्ध्यर्थं यक्षंतु చేత పట్టుకొని చెప్పండి. మమ జన్మ నక్షత్ర దుర్దోష శాంత్యర్థం అధిదేవత ప్రత్యధి దేవత సహిత జన్మ నక్షత్ర మండప ఆరాధన పూజ కరిష్యే. ఆయన చేతిలో నిలబెండుమా. భూమిం సంప్రాద్య మీ ఎదురుగా ఉన్న భూదేవి తాకి నమస్కారం చేసుకోండి. భూమిర్భూమ్నాద్యోర్విరణాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యతిగ్నిమన్నాదమన్నాద్యాయాతథే. ఈ వస్త్రాన్ని తాకి నమస్కారం చేసుకోండి. ఇమం వస్త్రాన్ని పివసావసాధ్యైవరుచ్ఛద్రామంతవాహసర్గావాదురితమను దాని విశ్వత్తేన మిత్రావరుణాసతేథే. ఈ కలశాన్ని తాకి నమస్కారం చేసుకోండి. ఆ కలశే ఏష ధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేష వర్ధతే. మన జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రాన్ని ఆవాహన చేస్తున్నారు. ఒక పుష్పము అజ ఏకపాదగాత్పురస్థాదో విశ్వారూపాన్ని ప్రతిమోదమానః తస్య దేవాః ప్రసవంయంతి సర్వే ప్రోష్ఠపదాసో అభిరక్షంతు దేవాః చత్వార ఏకమభికర్మ దేవాః ప్రోష్ఠపదాసితి యన్వదంతే తే ధ్రియం పరిచేతిగ్రస్తవంతః అహేకం రక్షంతి నమసోపసద్యా. పూర్వభద్ర నక్షత్రమావాహయామి స్థాపయామి పూజయామి. పూర్వభద్ర నక్షత్రమావాహయామి స్థాపయామి పూజయామి. పూర్వభద్ర నక్షత్ర దేవతాభ్యో నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్నకజయం సింహాసనార్థే అక్షదాం సమర్పయామి. పూర్వోక్తేవంగన విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యజమానస్య సంకల్పిత మాస దీక్షా ప్రవృత్తి ద్వాదశ దివసే ప్రాతః కాలే ఆదిత్యాదినవగ్రహదేవతా దుర్దోష శాంత్యర్థం. చెప్పండి. మమ జన్మ జాతక రీత్యా అధిదేవత ప్రత్యధి దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దుర్దోష శాంత్యర్థం ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధన పూజాం కరిష్యే. అక్షంతలు ఆయన చేతిలో వేసేయండి అమ్మా. మీరు ఆయన చేతిలో నీళ్ళు పెండి. దాంతో మీరు అక్షంతలో నీళ్ళు దాంట్లో వదిలేసండి. మండప ఆరాధన కరిష్యే. అయ్యా ముందుగా మనకి నవగ్రహాలన్నీ 9. మనం ఇక్కడ ఎన్ని కలశాలు పెట్టుకున్నాం? 27. 9 3 27.
అదేంటి పంతులు గారు 9 కదా నవగ్రహాలు, మీరేంటి 27 పెట్టారు అనుకోవచ్చు. మనకి ప్రతి గ్రహానికి కూడా గ్రహాలు 9 కానీ దేవతలు 27. ప్రతి గ్రహానికి కూడా ఒక అధిదేవత ఒక ప్రతిదేవత, అంటే 3 కలయిక ఒక గ్రహం. అందుకని మనం ఇలా విశేషంగా పూజ చేసుకోవాలి కాబట్టి మన యొక్క విశేష ఫలితం మనకి దక్కాలి కాబట్టి ఇలా విడివిడిగా ఆరాధన, అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ప్రతిదేవత సహితంగా ఆరాధన చేసుకోవడం వల్ల మన యొక్క మనస్సులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది. మన జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే తెలిసి తెలియనివి అవి త్వరగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. కానీ అదేంటి పంతులు గారు, మా శివాలయాల్లో మా కాకినాడలో చూసాము 9 ఉన్నాయి దేవాలయాల్లో, మీరేంటి 27 పెట్టారు అనుకోవచ్చు. దేవతామూర్తులు అంటే మన యొక్క దేవాలయాల్లో ఏం చేస్తారంటే కుడి చేతి వైపు ప్రతి గ్రహానికి కుడి చేతి వైపు దేవతని, ఎడమ చేతి వైపు ప్రతి దేవతని ఆవాహన చేస్తారు. ఒక తమిళనాడులో మాత్రమే మనం విడివిడిగా అధిదేవత ప్రతి దేవత సహితంగా దేవతామూర్తులను చూడగలం. మన యొక్క చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ లేవు. కాబట్టి మనం విశేషంగా ఇలా అధిదేవత ప్రతి దేవత సహితంగా మండపారాధన చేసుకుంటున్నాం. అలాగే ఇంకా విశేషంగా ఏంటి అంటే ప్రతి గ్రహానికి కూడా ఒక రంగు, ఒక ధాన్యము, ఒక ఆకారం అంటే బాగా ప్రీతికరం. అలాగే సూర్యుడికి ఎరుపు రంగు అంటే సూర్యుడికి బాగా ప్రీతికరం. అందుకే ఎరుపు రంగు జాకెట్ ముఖం పెట్టి ఎరుపు రంగు కలశం మీద కింద వర్తులాకార మండలం, అంటే ఆ బియ్యం మీద వర్తులాకార మండలం గీసి ఆ మండలం పైన కూర్చోబెట్టి ఆరాధన చేసుకోవడం వల్ల మనం సంతోషంగా ఉన్నప్పుడు చేసే పని ఒకలాగా ఉంటుంది, బాధలో ఉన్నప్పుడు చేసే పని ఒకలాగా ఉంటుంది. అలా చేయడం వల్ల ఆయన సంతోషం చెంది మనం చేసిన పూజలో మన పూర్తి ఫలితాన్ని దక్కిస్తాడు. కాబట్టి మేము స్వామి మా జాతకంలో ఏవైనా తెలియని దోషాలు ఉంటే పోగొట్టి నీ అనుగ్రహం మాకు ఎప్పుడు మంచిగా ఉండేలా స్వామి అని దండం పెట్టుకోండి. నేను ప్రతి గ్రహానికి ఒక్కొక్క సంకల్పం చెప్పిస్తుంటాను. చెప్పించిన తర్వాత మీరు స్వామి మా జాతకంలో ఏవైనా తెలియని దోషాలు ఉంటే పోగొట్టి నీ అనుగ్రహం మాకు మంచిగా ఉండని స్వామిని దండం పెట్టుకోండి. అలాగే ముందు సూర్యుడు, నవగ్రహాల్లో సూర్యుడిని మనం రాజుగా భావిస్తాం కాబట్టి ఈ 3 కలశాలకు చూసి నమస్కారం చేసుకుంటూ చెప్పండి. సూర్య అరిష్టేదు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్షయామి ఉపశాంతయే సూర్యాయ నమః. ఈ సూర్యుడు కనుక మన జాతకంలో బాగోకపోతే ఆత్మశాంతి అనేది ఉండదు. మనకి ఎంత ఉన్నా లేకపోయినా తిని ఒక ముద్ద ప్రశాంతంగా మనం పడుకోగలుగుతున్నాము అంటే మన జాతకంలో సూర్యుడు బాగుంటేనే అలాంటివి అవుతాయి. లేదయ్యా ఏదో నిద్ర పట్టే ముందు ఏదో ఒక ఆలోచన వచ్చి అలా మెదులుతూ నిద్ర పట్టకుండా ఉన్నామంటే మన జాతకంలో సూర్యుడు బాగోకపోతేనే అలా అవుతుంది. అలాగే మన పెద్దలు చెప్తూ ఉంటారు, పొద్దున్నే లేచి సూర్యుడికి నమస్కారం చేసుకోరా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని. ఎందుకయ్యా అంటే ఇప్పుడు పరమశివుడు దేనికి ప్రీతి? అభిషేక ప్రీతి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రీతి. అలాగే సూర్య భగవానుడు అంటే భానుడు నమస్కార ప్రీతి. ఆయన స్నానం చేసి నమస్కారం చేస్తే ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించగల శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఆయన చూసి నమస్కారం చేసుకుని స్వామి మా జాతకులో ఏవైనా తెలియని దోషాలు ఉంటే పోగొట్టి మాకు ఆరోగ్యాన్ని ఆత్మశాంతిని మాకు ప్రసాదించే స్వామిని దండం పెట్టుకోండి. ఓం ఆ కృష్ణేన వర్తమానాన్ని వేషయన్ నమృతమర్త్యన్ చ హిరణ్యేన సవితారథేన దేవోయ ఆది భవనాని పశ్యన్నో అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం తద్రుద్రాయ ప్రదేదసే మేఢుష్టమాయ దవ్యసే ఓజయమ శంతమగుం హృదే. ఓం భూర్భువః స్వః దేవతా ప్రత్యదేవతా సహిత మండప మధ్యే వర్తులాకార మండే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మమ అనుకోండి. మమ యజమానస్యేన సూర్యగ్రహ అక్కలదండి మనకి. మమ యజమానస్యేన సూర్యగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఆత్మపీడా పరిహారో అస్తు. శుద్ధోపయామి స్నానానంతర శుద్ధాజమయం సమర్పయామి అభివస్త్రాని దృశ్యాభిధేన పూజమానః విజేంద్రావర్తనేన హిరణ్యాభిస్వాష్టభైరవదేవతాభ్యో నమః. వస్త్రాభ్య పుష్పాక్షరాన్ సమర్పయామి. యజ్ఞవేదం పరమం పవిత్రం ప్రజాపతి అర్యత్సాయం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రతిమంజ శుభ్రం యజ్ఞవేదం పరమస్తేజ అష్టభైరవదేవతాభ్యో నమః. యజ్ఞవేదాధ్యక్షరాన్ సమర్పయామి. గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్ట ఈశ్వరీకం ధర్మభో ఇత్తడిపేసి గంధంలో ముంచి వేయండి. తామిశ్రీయం అష్టభైరవ దేవతాభ్యో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేదేవరాజనే దూర్వారోంధపుష్పిణే హృదాశ్రముండరీ ఏకానే ఉదస్యగృహాయ అలంకరణాభ్యాభరణాభ్య అక్షతాన్ని సమర్పయామి. వేసేయండి. అక్షతై పుష్పై పూజయామి. పుష్పాలతో అక్షతలతో పూజ చేస్తున్నాను. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతే దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహదేవాయ నమః. ఓం భైరవాయ నమః. ఓం క్షేత్రపాలకాయ నమః. ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఓం క్షేత్రేశాయ నమః. ఓం క్షయమూర్తిముక్తాయ నమః. ఓం క్షేత్రమాగమర్చితాయ నమః. ఓం విరాజయ నమః. ఓం శ్మశానాయ నమః. శ్మశానవాసినే నమః. భక్తవాయ నమః. సిద్ధాయ నమః. కరాళాయ నమః. కాళగాష్టనమయ నమః. భూతవాయ నమః. ధనధాయ నమః. డింబాయ నమః. వటుకాయ నమః. ఖడ్వాంగాయ ప్రహరణాయ నమః. శుద్ధాయ నమః. శంకరప్రియాయ నమః. అష్టమూర్తజయ నమః. జ్ఞానదిక్షయ నమః. అష్టధారాయ నమః. కళాధయ నమః. శశిఖనాయ నమః. భూపదే నమః. అష్టభైరవదేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాన్ సమర్పయామి. అలా పెట్టేసి నమస్కారం చేసుకోండి. పుష్పాలండి అరవత్తులు తీసుకోండి.
ఓం మనస్పతిర్వేపిరాణాగం దైస్మీధాగ్రే సమదేవానాంధోపోయం మృదులో శ్రీరామష్టమైరామి సాక్షాత్ దీపం దర్శయామి దోదీపానంతరే శుద్ధాజలింగోప్యామందరూ పెట్టేశాను. నైవేద్యం అదే ఆ కూర్చులో ఈ నైవేద్యాల మీద వెళ్ళాలంట. సంప్రోక్ష్యామగుండ్యావాద్యం పవిత్రం కురు సర్వదా సత్యంద్రవర్త్యాన వర్షిణ వర్ధమస్తమస్తమ అష్టభైరవణపరాధేవ్యాభ్యోన్మోహ నారికేల సహిత చోదఫల సహిత కాశ్మీర ఫల దాళీఫలాన్ని నివేదయామి. ఓం ప్రణాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మధ్య హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖ్యశుద్ధాజ్మీం సమర్పయామి. ముఖీ ఫలైర్నాగమల్లేదలైర్జితో ముక్తాచూర్ణమాయి తంతాంబూలం ప్రతిగృహ్యతాం. అష్టభైరవదేవతాభ్యో నమో నమః. తాంబూలచరణార్థే పుష్పాక్షరాన్ సమర్పయామి. అథ నీరాజనం పూర్వ సంకల్పానుసారేణ ఆయుష్యాభివృద్ధ్యర్థం గోత్రానాన్నామధేయానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అయ్యా నమస్కారం చేసుకుంటూ చెప్పండి. మమ సకల నక్షత్ర నవగ్రహ భైరవ తిథి నిత్య దేవత సకల దోష నిరుహరణ సిద్ధ్యర్థం త్రిశక్తి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం చతుర్విధ హవనం కరిష్యే. చతుర్విధ హవనం కరిష్యే. అగ్నిహోత్రం గట్టుపై విడిచిపెట్టండి. ఓం చత్వారి శృంగాత్రయోస్య వాదాగ్రే శీర్షసత్తాస్తాసోస్య తథా బద్ధో వృషభోరో రవీతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ. అగ్నిహోత్రంలో వేసి దోష పట్టండి మీరు అక్కర్లేదు. హే ప్రాంగ్ముఖాగ్రే మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ ఇలా సుప్రసన్నో భవ యథోక్తి హవ్వజాహవిర్గృహాణ. నమస్కారం చేసుకోండి. ఓం భర్గవస్వహ ప్రచోదయాదోదయమరణ ప్రదక్షిణమూర్త్యాగ్నయే నమః. ధారిణి అజాక్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాజ బహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్వా రామా సుధా స్మృతి సంసార పంక నిర్ముగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియా యజ్ఞకర్తి యజమాన స్వరూపిణి ధర్మాధారాధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని విప్రరూప విశ్వభ్రమణకారిణి విష్ణుదాసా విద్రుమాభ వైష్ణవీ విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కూటస్థ కుల రూపిణి వీరగోష్ఠి ప్రియా వీరా నైష్కర్మ్యానాద రూపిణి విజ్ఞాన కలనా కల్యా విదగ్ధ బైందవాసన తత్వాదిక తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి స్వస్థా స్వభావ మధురా ధీరా ధీర చైతన్యార్గ సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల దక్షిణా దక్షిణా రాజ్య ధరస్మేర ముఖాంబుజ కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా శృతిమతి శృతి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిని ప్రగల్భా పరమోదార పరామోద మనోమయీ రామకేశి విమానస్థ వజ్రిణీ వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచ ప్రేత మంచాదిశాయిని పంచమీ పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభు మోహిని ధరాధర సుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక బంధూక కుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని సువాసిన్యర్చన ప్రియత శోభనా శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక దశముద్రా సమారాజ త్రిపురా శ్రీవశంకరి జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా త్రికండేసి త్రిగుణాంబా త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ద్వాంద దీపిక ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ శాసన శ్రీచక్రనాథ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి
ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరి ఆబాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివ సైక్యైక రూపిణీ లలితాంబికా ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరాఖండే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే శ్రీ లలితారహస్య నామ సహస్రస్తోత్ర కథనం సంపూర్ణం. ఫస్ట్ నిత్య గట్టిగా 2 3 4 5 6 7 శివదూతి. ఓకే, శివదూతి అంటే ఏంటి అర్థం? శివదూతి అంటే ఏంటి అర్థం? అదే ప్రశ్నలోనే అర్థం దొరికేస్తుంది కదా మనకి. దోత అంటే కాదు కాదు, పోస్ట్ మ్యాన్, సింపుల్ అంతే కదా. సమాచారం అందించేది దోత. శివదోత అంటే ఇక్కడ శివ అంటే ఎవరు? పరమశివుడు ప్లస్ పరమేశ్వరి ఇద్దరు, పార్వతి. అంటే శివదోత అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క సందేశాన్ని అందించేది. ఏం సందేశం అందిస్తుంది ఇవిడి? సందేహపడకండి, సందేశం చెప్పండి. శివ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మంగళకారుడు అని. శివదూతి అంటే శుభప్రదమైన సందేశాలని మనకి పంపించేది. ఏంటి శుభప్రదమైంది? పలానా చోట యాగం జరుగుతుంది, శుభప్రదమైన శివదూతులు వచ్చి మీకు చెప్తారు. వచ్చారా మీ ఇంటికి ఎక్కడైనా? మా శివదూతిలో వచ్చారా? ఇంకా మా దేవి ఒకరు వచ్చారు. మా దేవి రాలేదా? అమ్మిరెడ్డి దేవి వచ్చిందండి. వీళ్ళందరూ శివదూతులు అనమాట. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది అని చెప్పడానికి వచ్చే సందేశం వాళ్ళే. అలాగే మంచి కార్యక్రమే అనే కాదు, శివుడి యొక్క ఆజ్ఞను కానీ శక్తి యొక్క ఆజ్ఞను కానీ ఈవిడ పాటిస్తూ ఉంటుంది. అంటే అమ్మవారు ఏది చెప్తే అది చేసే ఆవిడే శివదూతి. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యబాహవే సేనాన్యేషాంజపతయే నమో నమః. వృక్షేభ్యో హరికేశేభ్యో పశూనాం పతయే నమో నమః. సస్మింజరాయ త్రిశీమతే పథీనాం పతయే నమో నమః. బభ్రుజాయ వ్యాధనేన్నానాం పతయే నమో నమః. హరికేశాజాపవీతినే పుష్టానాం పతయే నమో నమః. భవస్య హేత్యే జగదాం పతయే నమో నమః. రుద్రాజాతదావినే క్షేత్రానాం పతయే నమో నమః. సూదాయాం జాయవనానాం పతయే నమో నమః.